ఐ కాఫీ. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. టీ, కాఫీ గురించి డిస్కస్ చేసాము. సో మన ఐ కాఫీ వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాఫీ వచ్చేసి బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేయొచ్చు. సో ఈ బ్లడ్ షుగర్ సంబంధించినటువంటి ఏదైతే మనకి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయంటే, డయాబెటీస్ ఎలా వస్తుంది, డయాబెటీస్ అంటే మనకి ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే డయాబెటీస్ మెలైటస్ డాక్టర్స్ యూజ్ చేసేది. మీరు ఈ వర్డ్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్ దగ్గర డయాబెటీస్ మెలైటస్ అని యూజ్ చేయగలిగితే ఖచ్చితంగా దీనికి డయాబెటీస్ గురించి, షుగర్ గురించి తెలుసు అని నమ్ముతారు. కాబట్టి ఇది నోట్ డౌన్ చేసుకోండి. దీన్నే మధుమేహం అంటారు, చక్కెర వ్యాధి అంటారు, ఇంకా చెప్పాలంటే అతిమూత్ర వ్యాధి కూడా అంటారు చాలా మంది. సో ఇది రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ అంటే ఊబకాయం వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. బరువు ఎక్కువగా పెరగటం వల్ల ఖచ్చితంగా డయాబెటీస్ వెంటనే ఉంటుంది, బ్రదర్స్ ఇద్దరు కూడా. కాబట్టి ఎవరైతే ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయండి మన ఐ కాఫీ. ఆటోమేటిక్ గా వాళ్ళు ఒబేసిటీ నుంచి కొద్దిగా తగ్గగలుగుతారు. అట్లనే వెయిట్ లాస్ తీసుకుంటే డయాబెటీస్ కాంప్లికేషన్స్ కూడా దూరం అవుతాయి. అదేవిధంగా ఫిజికల్ స్ట్రెస్, ఎక్కువగా శారీరక ఒత్తిడి ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో శారీరక ఒత్తిడి అంటే పని చేయడమే కాదు, ఎక్కువ ఫుడ్ కన్జంప్షన్ తీసుకున్నప్పుడు కూడా బాడీకి స్ట్రెస్ అనేది వస్తుంది. కాబట్టి అటువంటి టైంలో మనం కొద్దిగా ఆ ఫిజికల్ స్ట్రెస్ ని తగ్గించుకోగలిగితే డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో దాంతో పాటు మన ఐ కాఫీ తీసుకోగలిగితే ఎక్సలెంట్ గా వాళ్ళు బ్లడ్ షుగర్ ని మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కి అంటే తాతలకి, తండ్రులకి ఈ డయాబెటీస్ ఉంటుంది. దాని ద్వారా కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా అబ్నార్మల్ ఫంక్షన్ ఆఫ్ ప్యాంక్రియాస్, ఏదైతే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసేటువంటి ప్యాంక్రియాస్ ఉన్నాయో ఎక్కువగా ఉత్పత్తి చేయడం, లేదంటే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగకపోవడం, దీనివల్ల ప్యాంక్రియాస్ పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉండటం వల్ల కూడా మనకి డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా లివర్, అబ్నార్మల్ ఫంక్షన్ ఆఫ్ లివర్, ఆ లివర్ ఫంక్షన్ అనేది సరిగా లేకపోతే అంటే ఒక్కోసారి లివర్ అనేది బాడీకి కావాల్సినటువంటి గ్లూకోజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ గ్లూకోజ్ అనేది ఎక్సెస్ గ్లూకోజ్ కనుక ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి డయాబెటిక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా జంక్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, ఇవాళ చూస్తున్నాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకి మనం నేర్పించేది ఏంటి అంటే జంక్ ఫుడ్ వెంటనే. సో ఇక్కడ చిన్నప్పటి నుంచే వాళ్ళకి డయాబెటీస్ కాంప్లికేషన్స్ కోసం రెడీ చేసుకుంటున్నాం మనం. డయాబెటీస్ రావడానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాం. సో ఎక్కువగా జంక్ ఫుడ్స్ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేని వాళ్ళలో కూడా డయాబెటీస్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా అబ్నార్మల్ బ్లడ్ కొలెస్ట్రాల్ ఆర్ ట్రైగ్లిజరైడ్స్, ఎక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో పేరుకుపోవడం, బ్లడ్ లో పేరుకుపోవడం వల్ల కూడా మనకి డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువగా హెవీ ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ స్మోకింగ్, ఇది చాలా సివియర్ ప్రాబ్లం. ఇది ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళలో కానీ, స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళలో కానీ తప్పకుండా డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ మనకి ఎక్కడైతే ఛాన్స్ ఉంది డయాబెటీస్ రావడానికి, ఇటువంటి పీపుల్ కి మీరు వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి. సో మీరు ఇలా ఉన్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు, ఖచ్చితంగా మీకు డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు కనుక ఈ ఐ కాఫీ కన్జ్యూమ్ చేసి ఇప్పటి నుంచి డయాబెటీస్ రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా మందికి డయాబెటీస్ అనగానే షుగర్ అని తెలుసు, అంతకుమించి అసలు దాంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది పర్ఫెక్ట్ గా తెలియదు. సో ఇక్కడ డయాబెటీలో 3 రకాల డయాబెటీస్ ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, అంటే మనకి యాక్చువల్ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బాడీకి ఏదైతే నీడ్ ఉందో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో ఆటోమేటిక్ గా ఇది చిన్నపిల్లల్లో నుంచే మామూలుగా పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో దీన్నే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్, వీళ్ళకి బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది కానీ సెల్స్ ప్రాపర్ గా రిసీవ్ చేసుకో, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా వస్తుంది. ఇందాక మనం కొన్ని చెప్పాం కదా, అటువంటి వాటి వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇటువంటి వాళ్ళలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది, సెల్స్ ప్రాపర్ గా రిసీవ్ చేసుకో, దీన్ని మనకి ఎక్కువగా టాబ్లెట్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. అదేవిధంగా ఇంకొకటి జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ఓన్లీ ఇది ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే వస్తుంది. ఆ తర్వాత ఒక్కోసారి ప్రాపర్ గా ట్రీట్ జరగకపోతే ఇది పిల్లల్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఉమెన్స్ లో కూడా కంటిన్యూ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో కనుక ప్రాపర్ గా మనం ఇది ఐడెంటిఫై చేయకపోతే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి.
సో అందుకే మనం ఐ కాఫీ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చాలా మంచిది అని చెప్తున్నాం. సో ఐ కాఫీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా వాడితే మంచిది. ఎందుకంటే ఈ జెస్టేషనల్ డయాబెటిస్ నుంచి వాళ్ళు ప్రివెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొకటి ఉంటుంది, అది కండిషన్ కాదు, ప్రీ డయాబెటిస్. సో ప్రీ డయాబెటిస్ అంటే ఆల్మోస్ట్ బాడీలో చేంజెస్ స్టార్ట్ అయి ఉంటాయి. డయాబెటిస్ రావడానికి వాళ్ళు బార్డర్‌లో రెడీగా ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్ అనమాట. సో ఎప్పుడు డోర్ తీస్తారా? ఎప్పుడు లోపలికి వెళ్ళిపోదామని రెడీగా ఉంటుంది. సో అటువంటిది ప్రీ డయాబెటిస్ ఇవాళ ఆల్మోస్ట్ ఇండియాలో 90% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ ప్రీ డయాబెటిస్. సో ఇక్కడ మేజర్ గా వచ్చేసి సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటిస్ అంటే అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి, డయాబెటిస్ తనకు ఉంది, తనకు రాబోతుంది అని ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇక్కడ చాలా మందికి తెలియదు. సో ఇక్కడ సిమ్టమ్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, డయాబెటిస్ రావడానికి రెడీగా ఉన్నాడని చెప్పేసి. సో పాలీయూరియా అంటే ఫ్రీక్వెంట్ గా యూరినేషన్, అంటే మామూలుగా ఒక హ్యూమన్ ఒక 5 to 6 టైమ్స్ మాక్సిమం, అంతకు మించి ఎక్కువ యూరినేషన్ వెళ్ళడు. కానీ ఎవరైతే ఈ డయాబెటిస్ కి దగ్గరలో ఉన్నారో లేదా డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎక్కువగా యూరిన్ ఒక 10 టైమ్స్ కంటే ఎక్కువగా మోర్ యూరినేషన్ కి వెళ్తుంటారు. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ కనుకుంటే తను డయాబెటిస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి తనని ఐడెంటిఫై చేసేసి ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీరు ఈ టెస్ట్ చేసుకొని మెడిసిన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఐ కాఫీ స్టార్ట్ చేయండి అని సజెస్ట్ చేయొచ్చు మనం. అదేవిధంగా డిప్సియా అంటే ఎక్కువగా దాహం వేస్తుంటుంది వాళ్ళకి. మనం ఈ చలికాలంలో మాక్సిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయడం చాలా కష్టం నాకు తెలిసి. కానీ ఈ పీపుల్ ఏంటంటే ఒక 7 to 8 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తారు. తాగిన ఒక హాఫ్ అన్ అవర్ కి, పావు గంటకి, 20 నిమిషాలకి మళ్ళీ పెదవులు ఎండిపోయినట్టు దాహంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటిస్ స్టార్ట్ అయి ఉంటుంది. వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సజెస్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది, మన ప్రొడక్ట్ సేల్ అనేది ఈజీగా జరుగుతుంది. అదేవిధంగా పాలియేజియా అంటే ఆల్రెడీ వీళ్ళకి ఎక్కువగా ఆకలి అవుతుంది. సో ఇప్పుడే తింటారు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కి మళ్ళీ ఆకలి అవుతుంది, ఏదన్నా తిందామంటారు. అంటే ఎక్కువ ఆకలి అవుతుంది వీళ్ళకి. సో అటువంటి సిమ్టమ్స్ కనుకుంటే అది డయాబెటిస్ సిమ్టమ్స్. అదేవిధంగా ఇన్వాలంటరీ వెయిట్ లాస్ అంటే సడన్ గా వెయిట్ లాస్ అవుతారు. ఒక మంత్ లోనే ఒక 5 to 8 kgs 10 kgs వెయిట్ లాస్ అవుతారు. సో అటువంటి పీపుల్ ఐడెంటిఫై చేసి మీరు ఇంత సడన్ వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా డయాబెటిక్ కాంప్లికేషన్, ఇది ఖచ్చితంగా డయాబెటిస్ అనేది మీకు స్టార్ట్ అయింది, మీరు ఇమీడియట్ గా టెస్ట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పగలిగినప్పుడు 100% మనం సేల్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేజర్ గా చూసుకుంటే మనకి ఐ డయాబెటిస్ వల్ల కాంప్లికేషన్స్ ఏమేమి వస్తాయి మనకి. కాంప్లికేషన్స్ మేజర్ గా చాలా చాలా మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. వన్స్ డయాబెటిస్ స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ మన డాక్టర్ బాలుకోలా గారు చెప్తారు, డయాబెటిస్ అంటే డైన్ బిట్స్ అండ్ పీసెస్. అంటే ఒక్కసారి బాడీకి డయాబెటిస్ ఎంటర్ అయిందంటే బాడీలో మిమ్మల్ని స్లోగా 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 స్లో పాయిజన్ ఇచ్చి చంపినట్టు చంపేస్తుంది. సో ఏమి చేయలేని సిచ్యువేషన్, బాడీ మొత్తం మన కంట్రోల్లో ఉండదు. సో మనకి మేజర్ గా వచ్చేసి ఐస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, డయాబెటిక్ రెటినోపతి అంటారు. సో దీంట్లో శుక్లాలు వస్తాయి కొంతమందికి, ఒక్కొక్క స్టేజ్ లో కంటి చూపు కంప్లీట్ గా కనపడకుండా పోతుంది. సో ఇటువంటి డయాబెటిస్ రెటినోపతి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా హార్ట్ కి సంబంధించిన సమస్యలు వస్తాయి. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు దీన్ని, క్యాడ్ అని కూడా అంటారు దీన్ని. డాక్టర్స్ ఎక్కువగా దీన్ని క్యాడ్ అని పిలుస్తుంటారు. సో ఇందులో హార్ట్ డిసీజ్ సంబంధించినటువంటి హార్ట్ అటాక్ ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది కీన్ గా అబ్జర్వ్ చేయండి. హార్ట్ అటాక్ అంటే రక్తనాళాలు ఏదైతే గుండెలోకి రక్తం వెళ్లే నాళాలు అవి స్లోగా మూసుకుపోతుంటాయి. ఆ విధంగా మూసుకుపోయినప్పుడు రక్తం అనేది ప్రసరణ జరగదు, పంపింగ్ జరగదు. ఆ టైంలో దాన్ని హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ స్ట్రోక్ అంటే మన గుండె నుంచి మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఎక్కడైతే క్లాట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎప్పుడైతే బ్రెయిన్ కి ఈ రక్తం అనేది సప్లై కాదో దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటారు. సో ఇది చాలా మంది మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయండి, నోట్ డౌన్ చేసుకోండి ఈ పాయింట్స్ ని. సో ఇటువంటి హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ రావడానికి కానీ ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. సో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. ఎక్కువగా యూరిన్లో యాసిడ్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి రిపీటెడ్ గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. కాబట్టి అట్లా స్టోన్ ఫామ్ అయినప్పుడు దాని ద్వారా చాలా ఇబ్బంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి, మేజర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా నర్వ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, నెఫ్రోపతి దీని అంటారు. సో నర్వ్స్ డ్యామేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనిషి వీక్ అవుతుంటాడు, కాబట్టి నెఫ్రోపతి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా పళ్ళకు సంబంధించినటువంటి
క్యావిటీస్ కానీ చిగుర్లు అంటాం కదా, చిగుర్లు కానీ పళ్ళ యొక్క పటుత్వం కానీ తగ్గుతుంది. డయాబెటీస్ పేషెంట్ లో చూడండి ఎక్కువగా వాళ్ళకు పళ్ళకు ఎక్కువ ఊడిపోవడం కానీ పళ్ళకు పటుత్వం అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఈ పంటికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పండి. మేజర్ గా వచ్చేసి బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సెర్బ్రోవాస్కులర్ డిసీజ్ అంటారు ఇది. సో పార్కిన్సన్ లాంటి డిసీజులు వస్తాయి ఏదైతే డయాబెటిక్ కాంప్లికేషన్స్ వల్ల. సో ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే వన్ బై వన్ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి చాలా సివియర్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ అనేది చాలా 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 కంట్రోల్ చేసుకోవాల్సిన విషయం ఇది. సో ఇక్కడ చాలా మంది మరి సార్ ఎలా డయాబెటీస్ ని ఏ విధంగా చెక్ చేయాలి, సో ఆ షుగర్ లెవెల్స్ ఎలా చెక్ చేస్తే ఏ రేంజ్ లో ఉంది ఎలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ పర్సన్ తీసుకోండి. నార్మల్ పర్సన్ బిఫోర్ ఫాస్టింగ్ అంటే ఏమి తినక ముందు తనకి చెక్ చేస్తే 80 నుంచి 105 mg/dl మిల్లీగ్రామ్ ఫర్ డెసిలీటర్. డిఎల్ అంటే డెసిలీటర్, ఎంజీ అంటే మిల్లీగ్రామ్. సో 80 నుంచి 105 మధ్య కనుక తన షుగర్ లెవెల్స్ mg/dl ఉంటే సో తను హెల్దీగా ఉన్నట్టు, నార్మల్ రేంజ్ లో ఉన్నట్టు. ఒకవేళ అప్పుడే తిన్నాక చెక్ చేసుకుంటే ఒక 5 నిమిషాలు పావు గంటకు చెక్ చేసుకుంటే 170 నుంచి 200 mg/dl కనుకుంటే తను కూడా హెల్దీగా ఉన్నట్టు. ఆఫ్టర్ 2 అవర్స్ కనుక చెక్ చేసినప్పుడు 120 నుంచి 140 mg/dl కనుక ఉంటే ఇది నార్మల్ రేంజ్. సో తను ఎటువంటి తిన్నాక వెంటనే చేసుకుంటే సార్ నాకు 200 ఉంది, ఐ కాఫీ తాగాక ఇది పెరిగింది అని చాలా మంది కంప్లైంట్స్ వస్తుంటాయి. కాబట్టి ప్రాపర్ గా చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ తిన్నాక 2 అవర్స్ తర్వాత చేస్తే నార్మల్ రేంజ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పేషెంట్స్ కి కంగారు పడకండి. వెంటనే తిన్నాక చాలా మంది ఒక హాఫ్ అన్ అవర్ లో చెక్ చేసుకుంటారు. కాబట్టి ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత తీసుకున్న రిపోర్ట్ అనేది ఎగ్జాక్ట్ గా ఉంటుంది. సరే ప్రీ డయాబెటిస్ కండిషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. 105 నుంచి 125 mg/dl కనుక తనకి బిఫోర్ ఫాస్టింగ్ తినక ముందు కనుక వస్తే తను ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నాడు, అంటే డయాబెటిక్స్ రావడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి తనకి బెస్ట్ మన ఐ కాఫీ. సో తిన్నాక చెక్ చేసుకుంటే 190 నుంచి 230 అంటే తినగానే పావుగంటకో 20 నిమిషాలకో చెక్ చేసుకుంటే 190 నుంచి 230 రేంజ్ ఉందనుకోండి, ఖచ్చితంగా తను కూడా ప్రీ డయాబెటీస్. లేదు ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత చెక్ చేసుకున్నాడు 140 నుంచి 160 కనుక తనకు ఉందనుకోండి, ఖచ్చితంగా ప్రీ డయాబెటీస్ లో ఉన్నాడు. కాబట్టి ర్యాండమ్ గా మీరు విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా గ్లూకోమీటర్ మీ దగ్గర ఉందనుకోండి, ఎవరైనా ప్రీ డయాబెటీస్ పేషెంట్ నాకు షుగర్ లేదు ఆల్రెడీ అంటే ఇందాక చెప్పాను కాంప్లికేషన్స్, వెయిట్ లాస్ అవుతున్నాడు లేదా ఇటువంటి కాంప్లికేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. తనతో గ్లూకోమీటర్ తో చెక్ చేసి ఈ మన దీంట్లో ఏదైనా ఒకటి తనకి హిట్ అయింది అంటే మీరు ప్రీ డయాబెటిస్ లో ఉన్నారు, ఒక్కసారి చెక్ చేసుకోండి, HbA1c తీసుకోండి, ఖచ్చితంగా మీకు స్టార్ట్ కాబోతుంది. ఈ టైంలో మన ఐ కాఫీ కనుక యూజ్ చేయగలిగితే 100% బెటర్ రిజల్ట్ తీసుకోగలుగుతారని సజెస్ట్ చేయొచ్చు మనం. అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్ యొక్క రేంజ్ చూసుకుందాం. సో తను తినక ముందు 126+ కనుక ఎక్కువ వచ్చింది అనుకోండి mg/dl వస్తే ఖచ్చితంగా తను డయాబెటిక్ లో ఉన్నాడు. తినగానే చెక్ చేసుకుంటే 220 నుంచి 300 మధ్యలో ఉంటే తను ఆల్రెడీ సేమ్ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నాడు. తిన్నాక 2 గంటల తర్వాత 200 లెవెల్ మెయింటైన్ అవుతే మాత్రం ఖచ్చితంగా తను డయాబెటిక్ సిమ్టమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయి, డయాబెటిక్ లో ఉన్నాడు. సో ఇది చాలా మంది ఇంపార్టెంట్ ఇది. సో మీరు ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ చాలా మంది చెక్ చేస్తారు. చెక్ చేయగానే షుగర్ లెవెల్స్ కనపడతాయి, ఎక్కువగా కనపడతాయి. సో ఎన్ని గంటలకు చేయించారు, ఎప్పుడు చేయించారు, ఇది ప్రాపర్ గా అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాపర్ గా చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా సో వాళ్ళకి ఐ కాఫీ సేల్ అనేది క్లోజ్ చేయొచ్చు మనం. సో ఇక్కడ చాలా మార్కెట్ ఉంది, ఇండియాలో చాలా మార్కెట్ ఉంది. డయాబెటీస్ సంబంధించిన కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఐ కాఫీకి చాలా పెద్ద మార్కెట్ ఉంది ఈ రోజు ప్రపంచంలో. ఇండియాలో ఇంకా ఎక్కువగా ఉంది, ఎందుకంటే డయాబెటిక్ క్యాపిటల్ ఇది. ఇక్కడ కొన్ని నిజాలు చూద్దాం. కొన్ని డయాబెటిక్ గ్రోత్ రేట్ వచ్చేసి 1990 నుంచి 2013 వరకే ఇది. సో 128% గ్రోత్ అనేది ఉంది. అంటే చూడండి అసలు మన కంపెనీ గ్రోత్ రేట్ 148 దగ్గరికి వచ్చేస్తుంది లాస్ట్ 18-19. అంటే అంత స్పీడ్ గా మన కంపెనీ ఎంత స్పీడ్ గా ఎదుగుతుందో డయాబెటిక్ కూడా అంత స్పీడ్ గా పెరుగుతుంది. సో అది ఓన్లీ ఉమెన్స్ లో కనుక చూసుకుంటే ఉమెన్స్ లో ఇంతకు ముందు డయాబెటీస్ కనపడకపోయేది,
కానీ వాళ్ళలో కూడా డయాబెటిస్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళలో కూడా చూసుకుంటే 1990 నుంచి 2013 మధ్య చెక్ చేస్తే 109% గ్రోత్ రేట్ ఉంది ఉమెన్స్‌లో గూడా. అదే మెన్స్‌లో చూసుకుంటే సెపరేట్‌గా 126% గ్రోత్ రేట్ ఉంది. సో, ఇక్కడ చూసుకుంటే నంబర్ ఆఫ్ డయాబెటిక్ కేసెస్ 2015 నాటికి 69 మిలియన్ పీపుల్ డయాబెటిస్ బారిన పడ్డారు ఇండియాలో. అది 2040 నాటికి 125 మిలియన్స్ అంటే దాదాపు 12.5 కోట్ల మంది డయాబెటిస్‌తో సతమతం కాబోతున్నారు. దాని డయాబెటిస్ కాంప్లికేషన్స్ ఎదుర్కోబోతున్నారు. అంటే చూడండి ఎంత పెద్ద మార్కెట్ ఉంది. ఓన్లీ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవడానికే అంటే నియంత్రించుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికే 2015 వరకు ఎవ్రీ ఇయర్ 90.32 బిలియన్ రూపీస్ ఖర్చు పెట్టారు. సో, ఇది పెరిగిపోతుంది కాబట్టి మన ఐ కాఫీకి చాలా పెద్ద మార్కెట్ ఉంది. సో, ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను. ఎందుకంటే వీడియో చూస్తే ఏదన్నా మనం కళ్ళతో చూసిన దృశ్యాలు చాలా కాలం మన దగ్గర ఉంటాయి. సో, సారీ ఈ వీడియో రావట్లేదు, ప్లే కావట్లేదు. అయితే నేను బ్రీఫ్‌గా చెప్తాను. ఏంటి అంటే మన బాడీలో ఉదాహరణకు చెప్తాను. ఒక మనం ఇంట్లోకి ఎంటర్ కావాలి అంటే ఫస్ట్ మనకొక కీ కావాలి. కీ కావాలి అంటే మనకి ఇన్సులిన్ అనేది కీ. మనకి బ్లడ్‌లో గ్లూకోజ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ గ్లూకోజ్ బ్లడ్‌లో కలుస్తున్నప్పుడు సెల్స్‌లోకి రిసీవ్ అంటే లోపలికెళ్ళాలి అంటే ఇన్సులిన్ అనే కీ దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఈ గ్లూకోజ్ అనేది సెల్స్‌కెళ్తుంది. ఎప్పుడైతే సెల్స్‌లోకి రీచ్ అవుతుందో ఆటోమేటిక్‌గా బాడీకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మనం యాక్టివ్‌గా పనిచేయగలుగుతాం. ఈ షుగర్ ఎవరైతే వచ్చిందో ఈ షుగర్ వచ్చిన వాళ్ళలో ఏంటి అంటే ఆ గ్లూకోజ్ బ్లడ్‌లోనే తిరుగుతూ ఉంటుంది. ఆ సెల్స్‌లోకి రిసీవ్ కాదు కాబట్టి వాళ్ళు తిన్నాక కూడా ఒక హాఫ్ అన్ అవర్, పావుగంట తర్వాత కూడా చాలా నీరసంగా కనపడతారు. కారణం ఏంటి అంటే ఆ ఇన్సులిన్ అనేది ప్రాపర్‌గా వాళ్ళకి ఉత్పత్తి కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఇది జరుగుతుందో మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. సో, ఇక్కడ మనకి బ్లడ్ షుగర్ సపోర్ట్ కోసం ఒక వండర్‌ఫుల్ కాఫీ చాలా అద్భుతమైనటువంటి అథెంటిక్ టేస్ట్ ఉన్నటువంటి కాఫీ. మీరు కాఫీ తాగుతూ డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు అని చెప్తే చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఇవన్నీ ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు 100% బిలీవ్ చేస్తారు. సో, ఇక్కడ మనకు 2 రకాల కాఫీ కంపెనీ మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి క్రీమ్ కాఫీ. సో, క్రీమ్ కాఫీ లెఫ్ట్ సైడ్‌లో చూస్తున్నారు. బ్లాక్ కాఫీ రైట్‌లో చూస్తున్నారు. సో, క్రీమ్ కాఫీ, బ్లాక్ కాఫీలో ఒక్కొక్క బాక్స్‌లో 50 సాచెట్స్ ఉంటాయి. సో, అదే విధంగా చూసుకుందాం. మనం ఈ కాఫీ తయారు చేసుకునే విధానం ఎలా అంటే చాలా సింపుల్, ఈజీ వే. రెడీమేడ్‌గా చేసుకోవచ్చు. ఒక కప్పులో ప్యాకెట్ కట్ చేయండి. పౌడర్ ఎయండి. దాంట్లో 100 నుంచి 120 ఎంఎల్ వేడి నీళ్లు, హీట్ వాటర్ మీరు ఎంతైతే వేడి తాగుతారో అంత వేడి నీళ్లు అందులో పోసి కలుపుకోవటం లేదా ఎగ్గొట్టడం ద్వారా సింపుల్‌గా కాఫీ తయారవుతుంది. సో, అయితే కొంతమంది క్వెషన్ ఏస్తారు. ఇంటెలిజెన్స్ ఉంటారు. వాళ్ళు అటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు కొంతమంది క్వెషన్స్ ఏస్తారు. ఈ ఐ కాఫీ క్రీమర్ సాచెట్‌లో ఏ ఇంగ్రీడియెంట్ ఎంతుంది? ఈ వెయిట్ ఎంతుంటుంది అని అడుగుతారు. సో, అక్కడికెళ్ళాక మీరు సడెన్‌గా ఇవి గనక చెప్పలేకపోతే సేల్ క్లోజ్ కావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఐ కాఫీ క్రీమర్ సాచెట్ వచ్చేసి 15 గ్రామ్స్ ఉంటుంది. 15 గ్రాములు ఉంటుంది. దీంట్లో కాఫీ బీన్స్ వచ్చేసి 3000 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అదేవిధంగా కాఫీ కచ్చు మకూనా ప్లూరియన్స్ వచ్చేసి 150 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. సప్తరంగా సలేసియా రెటిక్యులేటా అంటాం, సాలిసిటాల్ అంటాం. ఈ సాలిసిటాల్ కాంటెంట్ వచ్చేసి 150 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. మిగతా అంతా మిల్క్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో, ఇక్కడ క్రీమర్‌లో కాఫీ బీన్స్ వచ్చేసి 3000 కాఫీ కచ్చు మకూనా ప్లూరియన్స్ 150 సప్తరంగా అంటే సలేసియా రెటిక్యులేటా వచ్చేసి 150 ఉంటుంది. అదే గనక బ్లాక్ కాఫీ చూసుకుంటే 10 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. 10 గ్రామ్స్ ఉంటుంది బ్లాక్ కాఫీ. క్రీమర్ కంటే ఒక 5 గ్రామ్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ 5 గ్రామ్స్‌లో మనకి ఏంటంటే క్రీమర్ ఉండదు. సో, ఇందులో కాఫీ బీన్స్ 8000 ఉంటుంది. అదేవిధంగా కాఫీ కచ్చు కూడా 1000 ఉంటుంది. సలేసియా రెటిక్యులేటా సాలిసిటాల్ వచ్చేసి 1000 ఉంటుంది. సో, ఇది నోట్ డౌన్ చేసుకోండి. మీ కస్టమర్ ఎవరైనా క్వెషన్ చేసినప్పుడు ప్రాపర్‌గా ఆన్సర్ చేయండి. సో, ఇక్కడ మనం కాఫీ బీన్స్ వాడుతున్నాము. కాఫీలో మరి చాలా మంది కెఫిన్ ఉంటుంది. మేము అందుకే కాఫీ తాగమంటారు. ఇందాక మీకు చెప్పాను. ఎందుకంటే టీలో కూడా కెఫిన్ ఉంటుంది. సో, ఆ కెఫిన్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీకి డ్యామేజ్ ఉంటుంది. లేదా పర్ డే 2-3 కప్స్ ఆఫ్ కాఫీ తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ని కూడా కంట్రోల్ చేసే గుణం ఉంది ఇది. అయితే మన కాఫీ బీన్స్ ఏదైతే కర్ణాటకలోని కూర్గ్ రీజియన్ నుంచి కూర్గ్ రీజియన్ ఏంటంటే చాలా కూలెస్ట్ వెదర్ ఉంటుంది. అక్కడ పండే కాఫీ బీన్స్‌కి వరల్డ్ వైడ్‌గా చాలా డిమాండ్ ఉంది.
అక్కడి నుంచి మనం తీసుకున్నటువంటి కాఫీ బీన్స్ ని స్లోగా 40 degrees లో ఒక 24 hours స్లోగా రోస్ట్ చేస్తాం 40 degrees Celsius లో. ఎప్పుడైతే అలా రోస్ట్ చేసే క్రమంలో కాఫీ బీన్స్ లో ఉన్నటువంటి కెఫిన్ బయటకు వెళ్ళిపోతుంది. అందులో నుంచి పాలీఫినాల్స్ రిలీజ్ అవుతాయి. పాలీఫినాల్స్ ఈజ్ నథింగ్ బట్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఐ కాఫీ తీసుకోవడం వల్ల కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. సో బాడీకి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన ఐ కాఫీ ద్వారా అందుతాయి. సో ఇది ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. సో ఇక్కడ కాఫీ బీన్స్, సో ఈ కాఫీ బీన్స్ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటి అంటే కాఫీ తీసుకోవడం వల్ల 2 to 3 cups ఆఫ్ కాఫీ తీసుకోవడం వల్ల హార్ట్ కి సంబంధించిన సమస్యలు రాకుండా ఇది నివారిస్తుంది. అదేవిధంగా రెడ్యూసెస్ రిస్క్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. మనం ఇందాక అనుకున్నాము టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది కాఫీ తీసుకోవడం వల్ల. అదేవిధంగా మీకు ఆల్రెడీ చెప్పాము పాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి అందుతాయి. సో సెల్స్ అనేది డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి. అదేవిధంగా స్కిన్ క్యాన్సర్ సంబంధించినటువంటి ఎటువంటి క్యాన్సర్స్ కూడా రాకుండా ఈ కాఫీ బీన్స్ నివారిస్తాయి. అదేవిధంగా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేసే గుణం ఉంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. సో బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్. లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అయ్యే క్రమంలో ఇక్కడ నర్వ్స్ లో స్ట్రక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా హార్ట్ స్ట్రోక్స్, ఇటువంటి బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని ఎక్కువ కరిగిస్తూ హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అదేవిధంగా ఈ కాఫీ తీసుకున్న వాళ్ళలో పార్కిన్సన్, షుగరింగ్ లాంటి డిసీజ్ ఉంటుంది. పార్కిన్సన్ డిసీజ్ తగ్గించే గుణం ఈ కాఫీ బీన్స్ ఉంది. సో అదేవిధంగా మన దాంట్లో సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ కచ్చు, మకూనా ప్రూడియన్స్ అంటారు. దీన్ని వెల్వెట్ బీన్స్ అంటారు. సో చూసారా మీరు స్లైడ్ లో చూస్తున్నారు బీన్స్. సో ఈ కాఫీ కచ్చు అనేది మకూనా ప్రూడియన్స్ కంటైన్స్ న్యాచురల్లీ అకరింగ్ లివోడోపా, ఎల్-డోపా అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది నర్వ్స్ ని యాక్టివేట్ చేయడం, అంటే నర్వ్స్ లో ఉండేటువంటి కమ్యూనికేషన్స్, సమాచార వ్యవస్థని ఇది ఎక్కువగా పటిష్టపడుతుంది ఎల్-డోపా. కాబట్టి ఈ కాఫీ కచ్చు ముక్కున తీసుకుంటే అంటే నాడీ వ్యవస్థ కరెక్ట్ గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. అదేవిధంగా బాడీకి వచ్చే స్ట్రెస్ ని తగ్గిస్తుంది ఈ మక్కున ఎవరైతే ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళకి. అలాగే మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆడవాళ్ళలో అండాలు రిలీజ్ కావడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది. అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఇది కాపాడుతుంది. మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా ఆడవాళ్ళలో ఇది పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే పీసీఓఎస్ ప్రాబ్లం అంటారు. అంటే డిలే పీరియడ్స్ వచ్చే వాళ్ళలో మక్కున ఎక్స్ట్రాక్ట్ కనుక యూజ్ చేస్తే 100% అవి కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఇది లేడీస్ లో ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాడీలో వెయిట్ లాస్ కావడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇది రెగ్యులర్ గా తీసుకుంటే మనము ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ చేస్తూ వెయిట్ లాస్ ని న్యాచురల్ గా వెయిట్ లాస్ ని అందిస్తుంది ఇది. సో ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మక్కున అనేది. సో ఇది క్యాన్సర్స్ రాకుండా నిరోధించే గుణం ఈ యొక్క మక్కున ప్రూడెన్స్ ఉంది. క్యాన్సర్స్ నుంచి మనకి రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఇది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా చాలా మంచిది. ప్రెగ్నెన్సీ ఉమెన్ లో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ పీసీఓఎస్ ప్రాబ్లం రాకుండా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఐ కాఫీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మక్కున ప్రూడెన్స్ ఉంటాయి కాబట్టి. అదేవిధంగా ప్రొటెక్ట్స్ హార్ట్ అండ్ సర్క్యులేట్స్ ద బ్లడ్ ఫ్లో. అంటే బ్లడ్ ఫ్లో అనేది చాలా ఎంత నీట్ గా జరిగితే మనం అంత హెల్దీగా ఉంటాం. సో యాక్టివ్ బ్లడ్ ఫ్లో అనేది ఎవరికైతే ఉంటుందో, రక్త ప్రసరణ కరెక్ట్ గా ఉంటుందో 100% యాక్టివ్ ఉంటారు. సో ఈ మార్నింగ్ టైంలో మనం లేచినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే కొద్దిసేపు వాకింగ్ చేయగలిగితే ఆ నర్వ్స్ అనేది యాక్టివేట్ అయితే బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్ గా జరుగుతుంది. ఆ రోజంతా కూడా మనం చాలా యాక్టివ్ గా కనపడతాం. సో ఈ మక్కున తీసుకున్న వల్ల కూడా ఆ బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ చేస్తుంది ఇది. అదేవిధంగా మేక్ ద డైజెషన్ సిస్టమ్ రన్ స్మూత్లీ. అదేవిధంగా ఎవరైతే ఈ మక్కున ఎక్స్ట్రాక్ట్ వాడతారో వాళ్ళ యొక్క జీర్ణక్రియ అనేది, జీర్ణ వ్యవస్థ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అంటే డైజెషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. డైజెషన్ ప్రాపర్ గా జరిగినప్పుడు మన బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఈ హెర్బ్ వచ్చేసి బాడీ బిల్డింగ్, ఎవరైతే ఫిట్నెస్ కోసం బాడీ బిల్డింగ్ చేస్తారో ఆ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ బాడీ బిల్డర్స్ ఈ మక్కున ఎక్స్ట్రాక్ట్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు.
ఇది అదే విధంగా న్యాచురల్ వయాగ్రా లాగా పనిచేస్తుంది. సో, ఇది మనకు సంతాన సమస్యలు ఉన్న వాళ్ళలో ఈ ఎక్కువగా మక్కువన యూజ్ చేయడం వల్ల అటువంటి సంతాన సమస్యల నుంచి మనం అధిగమించొచ్చు. అదే విధంగా ఇందాక చెప్పాను, మనం పార్కిన్సన్ డిసీజ్ ఎవరైతే ఉన్నారో, అంటే డయాబెటిక్‌లో మనకి పార్కిన్సన్ డిసీజ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. అందుకే మనం ఇందులో మక్కున ఎక్స్ట్రాక్ట్‌ని యూజ్ చేస్తాము. అటువంటి పార్కిన్సన్ డిసీజ్‌ని ఇది దూరం చేస్తుంది. అంటే నర్వ్‌కి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం చేస్తుంది. కాబట్టి పార్కిన్సన్ డిసీజ్ ఈ కాఫీ తీసుకున్న వాళ్ళకి రాకుండా 100% కాపాడుతుంది. అదే విధంగా ఈ పార్కిన్సన్ డిసీజ్ అనేది ఈ కాఫీ ఖర్చు అనేది ఎక్కువగా బాడీ బిల్డింగ్, బాడీ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఇది మేజర్‌గా మనం ఈ మక్కున ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా సంవత్సరాల నుంచి మనం మన ఆయుర్వేద వైద్య విధానంలో దీన్ని యూజ్ చేస్తున్నాము. దీనికి చాలా ప్రాశస్త్యం ఉంది. అందుకే ఫస్ట్ మన దాంట్లో ఐ కాఫీలో ఫస్ట్ వచ్చేసి కాఫీ బీన్స్ ఉంటాయి. సెకండ్ మక్కున ప్లూరియన్స్ అంటే మక్కున ఎక్స్ట్రాక్ట్ అంటారు దీన్ని, లేదా కాఫీ ఖర్చు అంటారు. కౌ హేజ్ కూడా అంటారు దీన్ని. ఈ ఎక్స్ట్రాక్ట్ కూడా మనం కాఫీలో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి సప్తరంగ, సలేసియా రెటిక్యులేటా, సో ఏకనాయకం, అనుకుడు తెలుగులో. సో ఇది మేజర్ ఇంగ్రీడియంట్ మనకి వచ్చేసి. సో ఇది మేజర్ గా ఏంటి అంటే సలేసియా ఇస్ ఏ ప్లాంట్ జీనస్ బిలాంగ్సింగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ సెలస్ట్రీ ట్రీ. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే మనకి సాలిస్టాల్ అనేది తీసుకునేది ఎక్కడి నుంచి అంటే సలేసియా రెటిక్యులేటా ట్రీ యొక్క రూట్స్ నుంచి మనం దీన్ని తీసుకుంటాము. సో ఇది మన ఆయుర్వేద వైద్య విధానంలో సహజ సిద్ధంగా మనకి డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాము. సో ఇందులో ఏంటి అంటే మనకి చాలా ఉపయోగపడే గుణాలు ఉన్నాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచే గుణం ఉంది. ఇది మనం ఆయుర్వేద వైద్య విధానంలో మెడిసిన్ లాగా దీన్ని యూజ్ చేసాము. సో ఇది తీసుకోవడం వల్ల సలేసియా ఎక్స్ట్రాక్ట్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ లో ఉండే, బాడీలో ఉండే కొలెస్ట్రాల్స్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా వెయిట్ లాస్, ఒబేసిటీ నుంచి బయటికి తీసుకురావడానికి ఈ సలేసియా అనేది చాలా ఉపయోగపడుతుంది. సో దీంట్లో చాలా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుంది అంటే బ్లడ్ గ్లూకోజ్ ని తగ్గిస్తుంది. బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని తగ్గిస్తుంది ఈ సలేసియా అనేది. అదేవిధంగా ఇన్సులిన్ ఏదైతే యాక్షన్ రియాక్షన్ ఉందో ఆ యాక్షన్ రియాక్షన్ ని పెర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ కార్బోహైడ్రేట్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. సో అదేవిధంగా గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఈ మనకు ఈ సలేసియా అనేది. దీంట్లో ఉండేటువంటి ఎక్స్ట్రాక్ట్ కొలాటనాల్, సాల్సినాల్ అనేది మనకి ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి కావడానికి, బాడీలో ఎంజైమ్స్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ ని, కార్బోహైడ్రేట్ ని డైజెస్ట్ చేసుకోవడానికి ఈ సాల్సినాల్ అదేవిధంగా కొలాటనాల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది సలేసియా రెటిక్యులేటాలో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్. అదేవిధంగా ఇది మన ఆయుర్వేద వైద్య విధానంలో రుమాటైడ్ ఆర్థరైటిస్ అంటే మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, గనీరియా లాంటి, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఆయుర్వేద వైద్య విధానంలో న్యాచురల్ రెమెడీ లాగా దీన్ని యూజ్ చేసేవాళ్ళు మన ఆయుర్వేద వైద్య విధానంలో. సో దీనికి సంబంధించినటువంటి మనకి క్లినికల్ ట్రయల్స్ కనుక మీరు చూడాలంటే కింద ఒక లింక్ ఉంది, www.ncbi.nlm. మీరు సో ఈ లింక్కి వెళ్తే దీనికి సంబంధించినటువంటి క్లినికల్ వాలిడేషన్ రిపోర్ట్స్ అన్ని కూడా మనం గవర్నమెంట్ సైట్, ఇది గవర్నమెంట్ సైట్ లో ఈ సలేసియాకి సంబంధించినటువంటి క్లినికల్ స్టడీ మనం కనుక చూడొచ్చు. డాక్టర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి రెఫర్ చేయగలిగితే 100% ఆఫ్టర్ దట్ వాళ్ళు మన కాఫీని సజెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి చాలా చాలా రకాల డౌట్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. చాలా క్వశ్చన్స్ ఎలాంటి అంటే ఈ కాఫీ ప్యాకెట్ ఎంత ఉంటుంది, క్రీమర్ బ్లాక్ కాఫీ ఎంత ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి వాటర్ లో కలుపుకోవాలి, ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ అడుగుతుంటారు. కాబట్టి మీకు ఆల్రెడీ వీటికి సంబంధించి ఆల్రెడీ చెప్పాను. కొన్ని క్వశ్చన్స్ రెగ్యులర్ గా రిపీట్ అవుతుంటాయి. ఇక్కడ డస్ ఇట్ హ్యావ్ షుగర్? సో ఇందాక మన దాంట్లో 3 మేజర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ బీన్స్ ఉంది, మక్కున ఉంది, అదేవిధంగా సలేసియా రెటిక్యులేటా ఉంది. ఈ మూడిట్లో షుగర్ ని పెంచే గుణం ఏదైనా ఉందా? పోనీ షుగర్ సంబంధించినటువంటి ఏమన్నా దాంట్లో ఇంగ్రీడియంట్ ఉందా? సో చాలా మంది కాఫీ తాగానే షుగర్ పెరిగింది అంటారు. కాబట్టి షుగర్, కాఫీ తాగడం వల్ల షుగర్ పెరిగి ఉండదు. తన యొక్క డైట్ ఈ 3-4 డేస్ లో తన డైట్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల, తనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల తనకి డయాబెటిక్ పెరిగి ఉంటుంది తప్ప 100% కాఫీ తీసుకోవడం వల్ల
డయాబెటిక్ అనేది ఇంక్రీజ్ కాదు, అంటే షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ కాదు. ఈ విషయం మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి కస్టమర్కి చెప్పండి. కాఫీలో ఎటువంటి షుగర్‌ని పెంచేటువంటి ఇంగ్రీడియెంట్స్ లేవు. సో, ఇది 100% షుగర్‌ని పెంచదు. జస్ట్ డయాబెటిస్ అంటే షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. సో, కెన్ దిస్ బి టేకెన్ విత్ ఇన్సులిన్? ఖచ్చితంగా ఇన్సులిన్ యాక్షన్ రియాక్షన్‌ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఆటోమేటిక్‌గా యాక్షన్ రియాక్షన్ ఇంప్రూవ్ చేస్తుందంటే మనకి అనేది. సో, ఆ బీటా సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఇన్సులిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. సో, ఇన్సులిన్ పేషెంట్‌లో ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మన కాఫీ గనుక తీసుకున్నప్పుడు అవి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా డయాబెటిస్ నుంచి వాళ్ళు బయటికి రావచ్చు. కాబట్టి 100% ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి మన ఐ కాఫీ సజెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా సూటబుల్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ డయాబెటిస్. సో, అన్ని రకాల డయాబెటిస్ చూసాం మనం. టైప్ 1 చూసాం, టైప్ 2 చూసాం, జెస్టేషనల్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి ప్రీ డయాబెటిస్ చూసాం. వీళ్ళలో ప్రతి ఒక్కళ్ళు మన కాఫీ యూజ్ చేయొచ్చు. 100% అందరికీ కూడా సూటబుల్. ప్రీ డయాబెటిస్ కండిషన్‌లో ఉన్న వాళ్ళకి మన ఐ కాఫీ పర్ డే ఒక సాచెట్, అంటే ఒక కప్పు కాఫీ వాళ్ళకి రెఫర్ చేయండి. ఆల్రెడీ మెడికేషన్ వాడే వాళ్ళకి డైలీ 2 సాచెట్స్ రెఫర్ చేయండి. ఇన్సులిన్ ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్ కాఫీ పర్ డే 2 సాచెట్స్ రెఫర్ చేయండి. సో, అదేవిధంగా డస్ దిస్ లోయర్ ద బ్లడ్ షుగర్? కంప్లీట్‌గా షుగర్‌ని తగ్గించేస్తుందా మన కాఫీ తీసుకుంటే? సార్, షుగర్ లెవెల్స్ కంప్లీట్ డౌన్ అని. సో, షుగర్ లెవెల్స్ కంప్లీట్‌గా డౌన్ కావు. షుగర్ లెవెల్స్ అనేది జస్ట్ మేనేజ్ చేసుకునేదే. చాలా మంది ఏంటంటే నాకు షుగర్ తగ్గింది అంటారు. షుగర్ లెవెల్స్ గనక తగ్గితే కళ్ళు తిరిగి కింద పడిపోతారు, కోమాలోకెళ్ళిపోతారు. కాబట్టి షుగర్ లెవెల్స్ మేనేజ్ చేసుకునేదే తప్ప పెంచి అంటే తగ్గవు. షుగర్ లెవెల్స్ తగ్గవు. ఆ విషయాన్ని చెప్పండి. షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా మేనేజ్ చేస్తుంది మన కాఫీ. అంటే బాడీకి ఎంత నీడ్ ఉందో అంత నీడ్ మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా కెన్ ఏ నార్మల్ పర్సన్ కెన్ టేక్ ఐ కాఫీ? సో, మామూలు వ్యక్తికి ఎందుకు మీ ఐ కాఫీ అనేది చాలా మంది అడుగుతారు. సో, 90% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ గోయింగ్ టు బి డయాబెటిక్. చాలా మంది రెడీగా ఉన్నారు. సో, ఈ టైంలో మీరు ఐ కాఫీ, మీ లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా లేదు, లేదా మీరు తీసుకునే ఫుడ్ ప్రాపర్‌గా లేదు, మీకు మీ వర్క్ చేసే దగ్గర ఎక్కువగా స్ట్రెస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఐ కాఫీ తీసుకోవడం వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. సో, డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఫ్యూచర్‌లో మీరు హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి 100% మన ప్రొడక్ట్ వచ్చేసి ప్రివెంటివ్‌గా వాడితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. రాకుండా వాడితే అద్భుతంగా మీరు హెల్తీగా ఉంటారు సార్. కాబట్టి 100% మై ఐ కాఫీ అనేది మీకు సూటబుల్. సో, అదేవిధంగా హౌ లాంగ్ షుడ్ బి దిస్ టేకెన్? సో, ఎన్ని సంవత్సరాలు దీన్ని వాడాలి? ఎన్ని రోజులు వాడాలి? సో, చాలా మంది షుగర్ కస్టమర్స్, పేషెంట్స్ అడుగుతారు. 3 నెలలు వాడాలా? 6 నెలలు వాడాలా? తర్వాత బంద్ చేయొచ్చా? సో, వాళ్ళకొక్కటే స్ట్రెయిట్ అవే క్వెషన్. మీరు మెడిసిన్ ఎన్ని రోజులు వాడతారు? సో, 6 నెలలు వాడాక మీరు మెడిసిన్ ఆపేసుకుంటారా? సో, ఖచ్చితంగా జరగదది. డాక్టర్ గూడా లైఫ్ టైమ్ మొత్తం మెడిసిన్ వాడాలని జెప్తారు. కాబట్టి మీరిది షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకునేదే కాబట్టి ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మీరు ఈ కాఫీ వాడొచ్చు. నార్మల్ పర్సన్ గూడా లైఫ్ లాంగ్ ఈ కాఫీని యూజ్ చేయొచ్చు ఖచ్చితంగా. సో, కెన్ దిస్ బి టేకెన్ విత్ అదర్ మెడికేషన్? సో, నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, లేదా ఇంకో కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది, ఇంకొక ప్రాబ్లమ్ కోసం నేను మెడికేషన్ వాడుతున్నాను. డయాబెటిక్ కోసమే కాకుండా ఇంకా వేరే మెడికేషన్ వాడుతున్నాను. 100% మీరు ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో ఎలాంగ్ విత్ మెడికేషన్ ఈ కాఫీ తీసుకోవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది లేదు దీనికి. అదర్ మెడికేషన్‌తో పాటు అదర్ సప్లిమెంట్స్ మీరు వాడినా కూడా ఈ ఐ కాఫీని 100% మీరు తీసుకోవచ్చు. సో, మీరు కరెక్ట్‌గా ఏదైతే విషయాలు మనం గనక ఇప్పుడు డిస్కస్ చేసామో, ఈ డిస్కస్ చేసిన విషయాలు గనక మీరు నోట్ డౌన్ చేసుకుంటే ఒక్కసారి మళ్ళీ మీరు తర్వాత ఆఫ్టర్‌నూనో, ఈవినింగ్ ఒక్కసారి రిపీట్ చేయగలిగితే ఈ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్తాయి. ఒకసారి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిన విషయాలు లైఫ్ లాంగ్ మనకి మెమరైజ్ అవుతాయి. కాబట్టి సో, నాకు తెలిసి 100% మీకు ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చాననుకుంటాను. సో, థాంక్ యూ.